D3 న్యూస్కి స్వాగతం. అనంతపురం నగరంలో ఇవాళ భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. భక్త కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ భక్త కనకదాసు కురుబ కులానికి చెందిన ఆణిముత్యం. సమాజంలో వివక్షలు, రుగ్మతల్ని పారద్రోలడానికి తన కీర్తనల ద్వారా అవగాహన కల్పించి దైవ చింతనని ప్రోత్సహించారని తెలిపారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో కురుబ కులస్తుల సంఖ్య అధికం కావడంతో ఇక్కడ రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అలాగే ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భక్త కనకదాసు తన ఆధ్యాత్మిక కీర్తనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన కీర్తనలు సమాజానికి మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. సంఘసేవకి కనకదాసు ప్రేరణ, వేదాంత చింతన, భక్తి భావనతో సమాజ హితానికి తమ జీవితాన్ని అంకితం చేసిన భక్త కనకదాసు జయంతి వేడుకలు అనంతపురం జిల్లాలో జరగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, కురుబ కుల సంఘాల ప్రతినిధులు, భక్తుల తాకిడి కనిపించింది. భక్త కనకదాసు జీవితం, కీర్తనలపై ప్రత్యేక ప్రసంగాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలు మరింత ఉజ్వలంగా జరిగాయి.